నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ కాజ్ ఈవెంట్ ఉత్సాహంగా సాగింది. స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ రన్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జుంబా డాన్స్లతో అదరగొట్టారు. రన్ ను యాంకర్లు ప్రదీప్, ఝాన్సీ ప్రారంభించారు. రన్ ద్వారా వచ్చిన డబ్బును మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో సోలార్ లైట్స్, వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఆర్గనైజర్స్. స్ట్రీట్ కాజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అండ్ ఇయర్ బై ఇయర్ స్ట్రెంగ్త్ పెరుగుతూ వెళ్తుంది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని కూడా ఇలా పిలవడం వీఆర్ సో హ్యాపీ. అండ్ డెఫినెట్లీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చేయ కలుపుకుంటూ ముందుకెళ్తూ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటే, ఎందుకంటే స్ట్రీట్ కాజ్ వాళ్ళు డెఫినెట్గా ఒక ఎయిమ్, ఒక గోల్ పెట్టుకున్నారు. వాళ్ళకి తెలిసిన ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా ఆ విలేజ్కి ఒక బెటర్మెంట్ అందించడం కోసం, అక్కడ లేని ఫెసిలిటీస్ కల్పించడం కోసం ఇంతమంది ముందుకు రావడం, ఒక డెడికేటెడ్ టీమ్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళు అలా ముందుకు వస్తున్నారు. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా ముందుకు వచ్చారు. దాన్ని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వీఆర్ సో హ్యాపీ. స్ట్రీట్ కాజ్ అనే పేరుతోటి మన నగరంలో చదువుతున్నటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళలో సామాజిక స్పృహ పెంచే ప్రయత్నం చేస్తున్న ఈ టీంకి ముందుగా అభినందనలు. అండ్ ఆదిలాబాద్ జిల్లాలో లెండిగూడెం అనే ఒక ట్రైబల్ విలేజ్ని అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్కి రోడ్ యాక్సెస్, డ్రైనేజ్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటివి ఏమీ లేని దగ్గర పిల్లలు కదిలారు ముందుకి. వాళ్ళ మనసులోకి వచ్చినటువంటి ఆలోచన, వాళ్ళు అలా బతుకుతున్నారు, మనం ఇంకా కంఫర్ట్ జోన్లోనే ఉన్నాం, వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేయాలి అని ఒక గొప్ప ప్రయత్నం. ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ సంవత్సరం ఇంకొంచెం ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ గుడ్ లక్.